సో గాయ్స్, ఆఫ్టర్ 7 డేస్ అన్నా కదా! 7 డేస్ తర్వాత అయితే వీడియో అయితే చేయలేకపోయినా. ఇప్పుడు ఎలా అయిందో మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చిండొచ్చు. ఇప్పుడు ఎలా అయిందో నేను మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు కింద అనిపిస్తుంది కదా! వాటర్‌లో పెట్టిందైతే ఇలా ఉంది ప్రెజెంట్ అయితే. సో గాయ్స్, ఇప్పుడు వాటర్‌లో పెట్టిందైతే చూద్దాం ఎలా ఉందో. పైనైతే వాటర్ బబుల్స్ అనేటివి ఫార్మ్ అయినాయి. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడైతే దాన్ని తీస్తున్నా చూడండి. మీరు చూస్తున్నారు కదా గాయ్స్! ఇప్పుడు బెండకాయ అనేటిది యాస్ ఇట్ ఈస్ ఫ్రెష్‌గానే ఉంది. లోపల ఎలా ఉందో కట్ చేసి అయితే చూద్దాం రండి. సో గాయ్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో పక్కన ఇస్తాను వీడియోస్ చూడండి. మీరు చూసి ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఈ చాకు కూడా నాతో అట్లనే ఆడుకుంటుంది గాయ్స్. ఇప్పుడైతే చూద్దాం లోపలైతే ఎలా ఉందో, డీకంపోజ్ అయిందా ఏంది అని. సో ప్రెజెంట్ వచ్చేసి కండిషన్ అనేది ఇలా ఉంది. మీరు చూస్తున్నారు కదా గాయ్స్. ఇప్పుడైతే వాటర్ కూడా గ్రీన్ కలర్ అయితే అయింది. ఇప్పుడు నేను కట్ చేశాను చూడండి. ఆడాడ ఫంగస్ అనేది వచ్చింది చూడండి. ఇగో ఫంగస్ అనేది రావడం అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా 2 పీసులు కూడా. చూడండి గ్రీన్ కలర్ అయితే అయిపోయింది మొత్తం వాటర్. చూస్తున్నారు కదా. సో గాయ్స్, పైన అయితే దీనికి ఇట్లా ఫామ్ అయింది బబుల్స్ టైప్, మీకు కనిపిస్తుంది కదా కెమెరాలో. ఇప్పుడు వచ్చేసి సాయిల్ లో పెట్టిన బెండకాయ అనేది ఎలా ఉందో చూద్దాం రండి గాయ్. ఓపెన్ చేస్తున్న కవర్ ప్యాక్ చేసాం కదా మనం లాస్ట్ వీడియో. అప్పుడైతే ఓపెన్ చేసేలా కళ్ళకి స్పైడర్ బ్రో అయితే రావడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా. మేబీ ఎన్విరాన్మెంటల్లో పెట్టినందుకు అలా క్రియేచర్స్ అనేవి అందులో ఫామ్ అయినట్టుంది. ఇక చూస్తున్నారు కదా గైస్, బెండకాయ అయితే ఎండిపోయింది. మీరు చూస్తున్నారు కదా. వాటర్ అనేది లేకపోవడం వల్ల అది ఎయిర్ కూడా దానికి మొత్తం ప్యాక్ చేసాం కదా మనము, దానివల్ల ఎండిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడైతే దీన్ని కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంది, డీకంపోజ్ అయిందా లేదా అని చూద్దాం. సో గాయ్స్, వాటర్ లేకపోవడం వల్ల అదైతే ఎండిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు దగ్గర కెమెరాలో చూపిస్తా చూడండి. వాటర్ అనేది లేకపోవడం వల్ల అది డీకంపోజిషన్ అనేది స్టార్ట్ అయ్యి ఎండిపోవడం అయితే జరుగుతుంది. సీడ్స్ కూడా గట్టి అయినాయి, అందులో ఎండిపోయినాయి, వాడిపోయినాయి అవి. ఇప్పుడు వచ్చేసి శాండ్ లో పెట్టిన దాని కండిషన్ అయితే ఎలా ఉందో చూద్దాం రండి గైస్. దీనికి వచ్చేసి డస్ట్ అనేది అంటుకుంది. చూస్తున్నారు కదా గైస్, మొత్తం డస్ట్ దుమ్ము అయితే అయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి అయితే చూద్దాం దీని కండిషన్ అయితే ఎలా ఉందో, లోపల డీకంపోజ్ అయిందా లేదా ఏమైందో చూద్దాం రండి గైస్. ఇదైతే మొత్తం ఎండిపోయింది గాయ్స్. మొత్తం సేమ్ సాయిల్‌లో పెట్టింది ఎలా అయితే అయిందో, కాకపోతే ఇదనేది కొంచెం దగ్గరకయింది. దాంతో కంపేర్ చేస్తే ఏదో ఇట్లా ఒత్తేసినట్లా అయింది. ఇది సాయిల్‌లో అది శాండ్‌లోది. సాయిల్ దాంతోని కంపేర్ చేస్తే దీనికి కూడా సేమ్ ఫంగస్ బబుల్స్ అనేటివి ఫార్మ్ అయింది గాయ్స్. ఆడ ఇదైతే డీకంపోజిషన్ స్టార్ట్ అయ్యి వాడిపోయినట్లు అయింది గాయ్స్. చూస్తున్నారు కదా గైస్, ఇది వచ్చేసి శాండ్‌లో పెట్టింది. శాండ్‌లో పెడితే ఏమైందో అని. ఇది వాటర్‌లో పెట్టింది, ఇది సాయిల్‌లో పెట్టింది. సాయిల్‌లో పెట్టింది కొంచెము ఫ్రెష్‌గా అనిపిస్తుంది. వాటర్‌లో పెట్టింది, శాండ్‌లో పెట్టింది మాత్రం ఎండిపోయింది. చూస్తుర్రు కదా మీరు. ఇప్పుడు వాటర్ కూడా గ్రీన్ కలర్ అయిపోయింది. ఇది వాటర్, ఇది శాండ్, ఇది సాయిల్. ఇప్పుడు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.